ఈ వీడియోలో బాల్య స్వరూపం, యవ్వన దశ గురించి తెలుసుకుందాం. ముందుగా బాల్య స్వరూపం. జీవుడు ఈ దేహంలో ప్రవేశించి అనుభవమును పొందుచున్న బాల్య, యవ్వన, వార్ధక్య దశలలో మొదటిదైన బాల్యదశ సుఖకరమైనదని కొందరు జనులు అనుకుంటూ ఉంటారు. చిన్నతనములో మేము ఆనందంగా ఉండేవాళ్ళం అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే వారంతా వర్తమాన ఆది వ్యాధుల దృష్ట్యా అలా అనుకుంటున్నారే గాని అది వాస్తవం కాదని నాకు అనిపిస్తోంది. చంచలము, సంకులము అయినట్టి ఈ సంసార సముద్రంలో జన్మించినప్పటి నుండి అన్నీ కష్టాలే. బాల్యంలో శక్తి ఉండదు. అనేక వ్యాధులు, శరీర దౌర్బల్యాలు బాధిస్తూ ఉంటాయి. ఇది మంచి, ఇది చెడు అనే విచక్షణ ఉండదు. ఇది కావాలి, అది కావాలి అని ఎల్లప్పుడూ కాంక్షించే స్వభావం. తనది కాకున్నా నాకే ఉండాలి అనే లోభత్వం. అనుక్షణం మారిపోతూ ఉండే ఇష్టాయిష్టముల చపలత్వం, దీనత్వం, మూఢత్వం, తెలివి తక్కువతనం, కల్పిత ఆటల మీద ధ్యాస, బుద్ధి నిలకడలేకపోవటం, రోషం, రోదనం, చేతకాకపోవటం ఇవి బాల్యంలో చెప్పుకోదగ్గ విశేషాలు. ఏవేవో తినాలని, త్రాగాలని, పొందాలని కోరుకుంటాడు. కానీ లోపల ఉన్న భావాలేమిటో చెప్పుకోలేడు. ఈ మనస్సు అనేది స్వయముగానే పరమ చపలమైనది. బాల్యావస్థలో ఇక దీని చపలత్వానికి అంతూ పొంతూ ఉండదు. బాల్యంలో ఉండే అనేక అసమర్థతల కారణంగా ఏవేవో మనశ్చింతలు బాధిస్తూ ఉంటాయి. చేసే పనులన్నీ అతి మూఢంగా, అభిచరణాపూర్వకంగా ఉంటాయి. అగ్నిజ్వాలలు, సముద్రపలలు, మెరుపులు, స్త్రీల నేత్రములు ఇవన్నీ బాల్యావస్థ అనుదాని నుండే చపలత్వం నేర్చుకున్నట్లు నాకు అనిపిస్తుంది. ఈ బాలుడు కుక్క వలె అతి స్వల్పమునకే సంతోషించి స్వాధీనుడు అవుతాడు. అత్యల్ప విషయానికే పట్టరానంత కోపం పొందుతాడు. ఈ పదార్థము పరిశుద్ధమా కాదా, ప్రమాదకరమా కాదా అని పూర్వాపరాలు విచారించకుండానే పైకి బాగున్నంత మాత్రం చేత అది నాకు ఇప్పించండి అని గోల చేస్తాడు. గుణదోషములు విచారించే బుద్ధి లేకపోవటచే ఆయా పదార్థములు అతనికి అనేక బాధలే తెచ్చిపెడుతున్నాయి. పోనీ పెద్దలు ఇవ్వనన్నారా? ఏడుపు ఆపడు. ఒకటి పొందగానే బుద్ధి విక్షేపం చేత మరొకటి కావాలనుకుంటాడే కానీ ఏది పొందినప్పటికీ ఏమాత్రం తృప్తి పొందడు. ఇంతలోనే ఏడుపు, ఇంతలోనే నవ్వు. అతని వెకిలి అల్లరి ప్రవర్తన చూచి ప్రతి వాళ్ళు బెదిరించేవారే. పెద్దలు విధించే శిక్షలను నిస్సహాయంగా మౌనంగా అనుభవించవలసినదే కదా. పెద్దలు, తల్లిదండ్రులు, గురువులు, పై తరగతి బాలురు ఈ విధంగా అతడు భయపడినది ఎవరికి? ఎవరో చెప్పిన కథలో వర్ణింపబడిన బేతాళుడిని ఎదురుగా ఊహించుకుని భయపడతాడు. నిద్రలో ఏవేవో ఊహించుకుని కలవరిస్తూ ఉంటాడు. ఇష్టమైన వారు దూరంగా ఉంటే బెంగపెడతాడు. చూచారా స్వామి, ఈ విధంగా బాల్యం అనేక భయములతో, తప్పుడు పనులతో, మనోవ్యాధులతో, ఉద్వేగములతో నిండి ఉంటుంది. ఇట్లు అజ్ఞాన విజృంభణకు ఆలవాలమై ఉండగా జనులు ఏ ఉత్తమ ఆనందము ఈ బాల్యంలో చూడగలుగుచున్నారు? చమత్కారమే కదా. దోషప్రదములైన అజ్ఞానములు విజృంభించటం ఆనందకరమేమిటి? ఈ బాలుడు పనికిరాని పనులను కూడా మహా కుతూహలంగా ప్రారంభిస్తాడు. దుష్టేచ్ఛులపై వ్యామోహం, దుర్బుద్ధి కలిగి ఉంటాడు. నిప్పన్నా భయం, నీరన్నా భయం. అందరి చేత చివాట్లు, మనశ్శాంతి ఉండదు. గోతులో చిక్కుకున్న గబ్బిలంలాగా అనేక అమంగళమైన యత్నాలు, మనోవ్యాధులు, సందేహాలు, చెడు పోకడలు కలిగి ఉంటాడు. ఇక స్వస్థత ఎక్కడిది? ఎక్కడ మనోచాంచల్యం, అజ్ఞానం కలిసి ఉంటాయో, ఏ చోట దోషాలు, వ్యాధులు, ఆదులు, చిత్త వికారాలు, ఆస్వాదీనత సమావేశం అవుతాయో అక్కడ శాంతి, ఆనందం ఉంటాయా? లేనే లేవు. బాలుని మనస్సు ఏదో అర్థం కాని నూనత్వం వైపు అరులు చాస్తూ ఉంటుంది. పెద్దలు స్వసంకల్పమే ప్రతిబంధకము అనే విషయము నిరూపించడానికి యథా బాలహ అంటూ ఈ బాల్యమనే దృష్టాంతంగా తీసుకుంటారు. ఒక వృక్షం యొక్క అనుభవంలాగా ఇతరుల మూర్ఖపు క్రియలు, పంచనోపాయాలు ఒక బాలుడిని బాధించినట్లు మరి ఇంకెవరిని బాధించవేమో.
అనేక మనోరథాలతో, ఇతరులు విధించే క్రమశిక్షణాది అనేక నియమములతో లోకాన్ని మృంగివేయాలనే మూఢత్వంతో బాలుడు పొందే సుఖ సంతోషాలు ఏమున్నాయి చెప్పండి? వృక్షం తను పడుచున్న బాధలు పైకి ఎవరికీ చెప్పుకోలేదు చూసారా? అదేవిధంగా అతడు తన అంతరంగంలోని బాధలు పైకి చెప్పుకోలేడు. పక్షులైతే ఆకలి వేస్తే ఎటైనా వెళ్ళి ఆహారం తెచ్చుకుంటాయి. ఈ బాలుడో నెత్తి నోరు బాదుకోవటమే గాని చేసేది ఏమీ ఉండదు. ఇతరులు ఎవరైనా కనికరిస్తేనే గతి. ఇట్టి బాల్య వ్యవస్థలో ఏదో సుఖము గాని విశేషము గాని ఉన్నదనుకుని ఈ జీవుడు మరలా మరలా జన్మలు పొందాలనుకుంటే ఈ విషయం నాకు జాలినే కలిగిస్తోంది. అనేక రోగ విక్షేపాలతో వివేక విచారములకు అవకాశమే లేక శాంతిని మాత్రం ప్రసాదించలేని బాల్యమును నేను తుచ్చమైనదిగాను ఆరమ్యమైనదిగాను గాంచుచున్నాను. యవన దశ. ఈ మనుజుడు చివరికి ఎట్లో బాల అనర్థముల నుండి గట్టెక్కి అనేక భోగవాంఛలతో కూడుకున్నవాడే యవ్వన ప్రాంగణంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇప్పటికే అతని మనస్సులో అనేక దోషాలు కుసంస్కారాలు కూడగట్టుకుని ఉంటాయి. ఇప్పటికి ఇక అహంకార కామములనే పిశాచాలు నెమ్మదిగా కనులు తెరిచి జూలు విప్పుతున్నాయి. ఏవేవో గుర్తింపులు సుఖములు పొందాలని స్వప్నం కంటూ ఉంటాడు. హృదయంలోనే ఉద్భవించిన అహంకార కామములకు ఇక దాసోహం అనటం ప్రారంభించుచున్నాడు. అతి చంచలమైన మనశ్చింతనం అన్నిటికీ స్వేచ్ఛ వచ్చేస్తుంది. బుద్ధి అనేక వికారములచే ఆక్రమించబడి కొలుషితమవుతుంది. ఈ మనస్సు యవ్వనములోని ఎండమాముల వంటి పరిచయాలను విలాసాలను స్వోత్కర్షులను చూచి ఆహా ఇవన్నీ ఎంత మధురమైనవి ఎంతగా వాస్తవమైనవి అని అనుకుని పరుగెత్తి చివరకు విషయములనే మురికి గుంటలో కాలుజారి పడుతుంటాడు. అందుకే యవ్వనము అనేక మహానరకములకు బీజము వంటిది అని పెద్దలు అంటూ ఉంటారు. ఇందులో ప్రత్యక్షమయ్యే కామ జ్వరాదులన్నీ జీవుని వినాశనము కొరకే ప్రవర్తిస్తున్నాయి. చిత్ర విచిత్రమైన వృత్తాంతములకు వివస్వాదులకు ఆలవాలమైన ఈ యవ్వనమును వలన నష్టపోయే వారే ఎక్కువ. కామ పిశాచికి వశం కాకుండా దుష్కార్యములను ఆచరించకుండా ఈ యవ్వన వ్యవస్థను ఎవరైతే దాటివేయగలిగితే అట్టువారు నా దృష్టిలో వందనీయులే, వారే మహనీయులు. ఈ యవ్వనం భోగ సమయంలో మధురంగా ఉన్నట్లే కనబడుతుంది. కానీ కళ్ళు యొక్క విలాసము వలె ఇది అన్ని దోషములకు శిరోమణి వంటిది. దీనిలోని కథనమంతా అబద్ధమే అయినప్పటికీ అప్పటికి మాత్రం నిజమేనని అనిపిస్తూ క్షణములో జీవుణ్ణి మోసగించి వేస్తుంది. స్వప్న స్త్రీ సాంగత్యంలాగా ఊహయందు గాంచబడే రతనాల మేడలాగా క్షణకాలపు అసత్యరమ్యత్వం ప్రదర్శిస్తుంది. వేశ్యాస్త్రీ సాంగత్యంలాగా ఈ యవ్వనము మొట్టమొదట మెత్తమెత్తగా జీవుని యందు ప్రవేశించి క్రమంగా దుర్భావాలకు రోగాలకు దుఃఖాలకు అరిష్టాలకు నాంది పలుకుతుంది. హృదయంలోని జ్ఞానమును యవ్వనం కప్పివేస్తుంటే శివకేశవులంతటి వారే భయపడతారు. ఎందుకంటారా? ఇందులో జనించే మోహము మంచి పనులను మరిపింపచేస్తుంది. వివేకమును రూపుమాపటంతో కాంత వియోగాది కనకనమండే ఉష్ణత్వాలు సృష్టించటంలో మంచి అలవాట్లను విరపింపచేయటంలో భ్రాంతి జ్ఞానం ప్రసాదించటంలో ఈ యవ్వనమునకు ఉన్నంత శక్తి మరి దేనికి లేదు. అయ్యో ఎంతటి నిర్మలమైన మనస్సు అయినప్పటికీ ఈ దశలో కలుషితం అవుతోందే. హే మహర్షి, తుఫాను సమయంలో ఆకాశాన్ని చుంబించే కెరటాలు ఉన్నట్టి నదినైనా దాటవచ్చు. ఈ యవ్వనములోని తృష్ణాతరంగాలు దాటటం ఎంతమంది తరం? ఆహా, జీవుడు ఈ దశలో ఆ స్త్రీ ఆ స్తనాలు ఆ ముఖం ఆ విలాసాలు ఆ హావాభావాలు అని మననం చేసుకుంటూ ఇంతలోనే ముసలివాడు అయిపోతున్నాడు. చంచలమైన ఆశలచే బాధించబడే యువకుడు సాధువుల దృష్టిలో తృణప్రాయుడు మాత్రమే. కామ క్రోధాది అనేక దోషములతో కూడిన గంటల హారాన్ని ధరించిన అభిమానం అనే మదపుటు ఏనుగు ఈ
యవ్వన అరణ్యంలో సంచరిస్తోంది. ఇది జీవులు ఎంతో భయపడవలసిన విషయం కాదంటారా స్వామి? దుఃఖములు అనే కాలకోటి విషసర్పాలు విషయవాసనలు అనే గాలి పీలుస్తూ జీవుడిని కాటువేయటానికి అటూ ఇటూ సంచరిస్తున్నాయి. ఇది గమనించిన ఆ యువకుడు మాత్రం ఆహా! ఈ నా శరీర భాగాలు ఎంతగా మెరుస్తున్నాయి, ఈ నా నూనూగు మీసాలు చూస్తున్నారా అని చెప్పుకుంటూ భ్రమిస్తున్నాడు. కుత్సిత మనోవికారాలను, రాగాదులను, దుశ్చింతలను ఆశ్రయించే యవ్వన మనస్సుకు నిజమైన సుఖశాంతులు ఎక్కడ లభిస్తాయి? యవ్వన పొరచే దట్టంగా కప్పబడిన కనులకు తనను అతివేగంగా సమీపిస్తున్న ఆదివ్యాధులు, సంకల్ప వికల్పముల యొక్క పరిణామాలు, మూర్ఖచర్యల దుష్ఫలితాలు ఏమాత్రం కనిపించటం లేదు. అంతా బాగానే ఉంది. కానీ యవ్వన ప యవ్వనాధార్యం ఎన్నాళ్ళు ఉంటుందంటారు? అయ్యో! ఎంతో ప్రయాసతో సంపాదించుకున్న అనేక సద్గుణాలు ఈ త్రిగుణ రూపములైన యవ్వన వాయువీచికలచే పెకిలించవేయబడుచున్నాయే. అహంకారం, మోహం, సుకుమారత్వాన్ని త్రుంచివేస్తున్నాయి. వివేకము మరుగున పడిపోతుంది. కామాంధకారముచే గుడ్డిదైన మనస్సు తాను ప్రసరించుచున్న స్థానాలు ఎట్టువో ఏమాత్రం పరీక్షించుకోవటం లేదు. మహర్షి, ఈ యవ్వనము శరీరమునకు వెన్నెల వలె కనిపించినప్పటికీ చిత్తమును మాత్రం అధోగతి పాలు చేసి నీచత్వమును, మూర్ఖత్వమును తెచ్చిపెడుతోంది. అతి త్వరలో నశించబోయే ఈ యవ్వనము చూపిస్తున్న పై మెరుగులు చూచి మోసపోవటానికి నేను సిద్ధంగా లేను. ఒకానొకడు ఎంతో శ్రమించి అనేక ప్రయాసలకు ఓర్చుకొని చివరికి ఒక చింతామణిని సంపాదించాడు. ఆహా! చూచారా నేను ఎంతటి గొప్పవాడినో! ఇప్పుడు ఈ చింతామణి నాదే కదా అని తలుచుచు మాన మద గర్వాలు పొందినవాడే ఇక ఇంటికి బయలుదేరాడు. కానీ పాపం నదిని దాటే యత్నంలో మధ్యలో మణిని చేయి జార్చుకున్నాడు. చూస్తుండగానే ఆ మణి కాస్త నీటి ఒరవడికి కొట్టుకుపోతుంది. అప్పుడు అతని మానసిక స్థితి ఎట్లా ఉంటుంది? ఈ యవ్వనం విషయం కూడా అంతే. ఆశ పడినన్నాళ్ళు పట్టదు, ఎప్పుడో ప్రవేశిస్తుంది. కామము మొదలైన వికారాలన్నీ తలెత్తుతాయి. రాగము మొదలైన అనేక దోషాలు వివేకమును కప్పివేస్తాయి. ఈ కథ ఇట్లా నడుస్తూ ఉండగా ఇంతలో ఎక్కడి నుంచో ముసలితనం వచ్చి పడుతోంది. చూచారా మహర్షి, మరి ఈ విషయాలన్నీ ఈ బాల్యంలోనే ఎందుకు చకచకా జనులు విచారించరాదు? యవ్వనం చూచి మురిసిపోవటం, చావుకు సిద్ధంగా ఉన్న బాలుని ముద్దు పెట్టుకోవటం వంటిదేనని నేను అనుకుంటున్నాను. ఎవడైతే అవివేకంచే క్షణభంగురమైన యవ్వనమును చూచి మోహితుడై విషయానందమే జీవిత లక్ష్యము అనే భావన కలిగి ఉంటాడో వాడు నరపశువు అని చెప్పబడుచున్నాడు. అతడు అతి త్వరలో కాలము చేత మోసగించబడిన వాడే పశ్చాత్తాప పడబోతున్నాడు. స్వామి, మరలా చెప్పుచున్నాను, ఈ యవ్వనము అనే సంకటనము నుండి క్షేమంగా బయటపడిన వారే మెచ్చుకోదగిన వారు. పెద్ద తిమింగలాలు ఉన్న నదినైనా దాటవచ్చు. రాగద్వేషాలతో నిండి ఉన్న ఈ యవ్వనం దాటటం అంత తేలికైన విషయం కాదు. అది మహాప్రాజ్ఞులకు మాత్రమే సాధ్యం. శాంతి, దయ, దాక్షిణ్యము, వినయము మొదలైన ఉత్తమ గుణములు గల యవ్వనముతో ప్రకాశించేవారు మనకు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తారు. అత్యంత మధుర ఫలములు, సుందర పుష్పములతో కూడిన ద్రాక్ష తీగలు ఎక్కడో గాని తారసపడవు కదా. అందుచేత నేను ఈ యవ్వనము యొక్క పటాటోపమును తూక్షీకరించి మౌనం వహించాలని నిశ్చయించుకున్నాను. నెక్స్ట్ వీడియోలో స్త్రీ వ్యవహారము, ముసలితనము గురించి తెలుసుకుందాం.